ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అన్నపూర్ణాయ నమో నమః. నమస్కారం. రైతులకి ప్రతి మాసం కూడా మనం చెప్తున్నటువంటి విశేషాలు అంటే ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రాంతానికి ఒక వేరువేరుగా నేను ఏ పంటలు వేసుకుంటే లాభం అనే విషయాన్ని చెప్పబోతున్నాను. ముందుగా మనము తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే అంటే ఈ జూన్ మాసం వచ్చిందనగానే వాళ్ళకి పాపం వర్షాలు, తొలకరి, నారు మళ్ళు వేసుకోవడం, నారు కట్టుకోవడం, దుక్కి దున్నడం ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. కాబట్టి ప్రతి రైతు కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఎంత చూస్తున్నారో అలాగే పంచాంగం పట్టుకున్నటువంటి పంతులు గారు చెప్పేటువంటి విషయాలు కూడా ఆలంకించి పాటించేటువంటి రైతు సోదరులు చాలామంది ఉన్నారు. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ తెలంగాణ ప్రాంతానికి, కేరళ ప్రాంతానికి ఋతుపవనాలు స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత వారం రోజులకి రాయలసీమకి టచ్ చేయడం, ఆ తర్వాత తెలంగాణకి విస్తరించడం, ఆ తదుపరి కోస్తాంధ్రకి విస్తరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనకి మరి తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు పడవచ్చు చాలామందికి చెప్పాను. నేను ఉగాది పంచాంగం చెప్పాను, మీకు జూన్లో తొలకరి ప్రారంభమవుతుంది అంటే జూన్ 2వ వారంలోనే మీకు తొలకరి స్టార్ట్ అవుతుంది. మీకు ఐఎంబిఎడ్ వాళ్ళు కానీ, ఐఎంబి వాళ్ళు కానీ ఇతరత్ర ఏం చెప్పారో వాతావరణ శాఖ వాళ్ళు, అది మీకే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని గురించి వచ్చే నెలలో మాట్లాడుకుందాం మనం. వాళ్ళు ఇచ్చినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటిది, అలాగే మనము ఎప్పుడో మనకి సంవత్సరం క్రితం అంటే దాదాపుగా 7 మాసాల క్రితం పంచాంగంలో చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు మాట్లాడుకుందాం. వచ్చే నెలలో మాట్లాడదాం. అంటే వచ్చే నెలలో జూలై నెలలో ఏ పంటలు పండేటువంటి అవకాశం ఉందో చూసుకుందాం. ఎందుకంటే జూలైలో కొంతమంది పంటలు వేసుకుంటారుగా, జూన్లో కొంతమంది పంటలు వేసుకుంటారు, జూలైలో కొంతమంది పంటలు వేసుకుంటారు. అలా మనం చూసినప్పుడు మరి తెలంగాణ ప్రాంతంలో వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12 నుంచి 14 తేదీ మధ్యలో మనకి తొలకరి ప్రారంభమవుతుంది. మీకు 7-8 తారీఖులలో కూడా కొంత చిరు జల్లులు పడవచ్చు. కానీ 13-14 తేదీలలో 12 to 14 మధ్యలో కొంత వర్షాలు ప్రారంభమై, అలాగే అంటే మనకి దుక్కి దున్నడానికి నేలలో తేమ రావడానికి పనికొస్తుంది. నేలలో తేమ ఉంటే చాలు విత్తనాలు నాటడానికి సరిపోతుంది. కాబట్టి అటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే తొలకరి వర్షాలను బట్టి రైతులు ప్రధానంగా ఏ పంటలు వేస్తే బాగుంటుందో అనేది నేను జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా చెప్తున్నాను. అలాగే మీ ప్రాంతీయమైనటువంటి వాతావరణము, ప్రాంతీయమైనటువంటి నేల స్థితిని బట్టి మీరు ఏ పంటలు వేసుకోవాలో నిర్ణయించుకోండి. నేను చెప్పే విషయాలైతే దాదాపుగా 90% నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను తెలంగాణ ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి, అలాగే నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ జూన్ వర్షాలకు ఇక్కడ మీరు నేను చెప్పేటువంటి పంటలు కనుక వేస్తే మీకు మంచి లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తిని కనుక ఎక్కువ వేసినట్టయితే చాలా మంచిది. పత్తిని కనుక మీరు పండిస్తే మీకు బంగారం ఈసారి. అలాగే మీకు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోని నల్లరేగడి చిలకలు ఎక్కువ. అక్కడ నల్లరేగడి చిలకలు ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి భూములు, చిలకలు ఉంటాయి ఎక్కువగా. ఈ చిలక నేలల్లో జూన్ మొదటి వారంలో కానీ లేదా 2వ వారంలో కానీ పత్తి విత్తనాలు కనుక మీరు నాటుకున్నట్టయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అనుకూలవంతమైన పంట వృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా బంగారం, పత్తి బంగారం అంటే మీకు తెల్ల బంగారం బాగా పండే అవకాశం ఉంటుంది, లాభాలు పొందుకోవచ్చు. అలాగే నిజామాబాద్ మరియు కామారెడ్డి, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో ఎర్ర చిలకలు ఉంటాయి. ఈ నెలల్లో మొక్కజొన్న పంట బాగా పండుతుంది, మొక్కలు బాగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న పంటలు కనుక ఎక్కువగా మీరు అక్కడ వేస్తే చాలా మంచి పంట సమృద్ధి ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అలాగే నారుమళ్ళు అంటే మనకి ముఖ్యంగా ఈ కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ అంటే నల్గొండలో కూడా సాగర్ ఆయకట్టు ఉన్న ప్రాంతం, సాగర్ ఆయకట్టు ప్రాంతం వంటి నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో, బోర్ బావులు, బావు నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో జూన్ 20 తర్వాత నుంచి వరి నారుమళ్ళు పోయడం మొదలు పెడితే చాలా మంచిది. వరి నారుమళ్ళు పోయడం చాలా మంచిది, చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. తప్పకుండా వరి పంట బాగా పండుతుంది. అలాగే కంది, పెసర ఈ పంటలు మాత్రం మహబూబ్నగర్, వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో కనుక మీరు ఈ వర్షాధార పంటలు కానివ్వండి లేదా నీటి వసతి ఉన్నటువంటి విషయాల్లో కానివ్వండి ఈ పంటలు ఈ కంది, పెసర ఇవన్నీ వేసుకోవడానికి చాలా మంచి టైం ఇది. అది కూడా ఎప్పుడు జూన్ 15 నుంచి 18 మధ్యలో కనుక మీరు అలా వేయగలిగితే తప్పకుండా మీకు మంచి పంటల లాభం పొందుకోవచ్చును, సందేహం లేదు. అలాగే
అంతర్ పంటలు కూడా ఏదైనా పంటలు వేయచ్చు. అలాగే పూలు మనకి పళ్ళు వేస్తాం స్వామి అంటే మీరు తప్పకుండా ఈ ద్రాక్ష మరియు పూలు వచ్చేసి చామంతి, అలాగే ఎవరికైనా మీకు దవనము, అలాగే మీకు తర్వాత దవనం కానివ్వండి, నందివర్ధనం కానివ్వండి, ఆ పూలు కూడా మీరు వేసుకోవచ్చు. చామంతులు వేయచ్చు. గులాబీ పూలు కూడా మీరు పెంచడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోను మరియు వరంగల్ జిల్లాలోను, వికారాబాద్ జిల్లాలో ఈ పూల పంటలు బాగా పండే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే మరి కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నాం స్వామి, ఏ కూరగాయలు బాగా వృద్ధి పొందే అవకాశం ఉంటే ముఖ్యంగా తోటకూర, గోంగూర. నిజామాబాద్ మరియు కామారెడ్డి, మెదక్ వైపు, వరంగల్ వైపు గోంగూర, చుక్కకూర, ఈ యొక్క ఆకుకూరల పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. మీరు మూసి ఆయకట్టు ప్రాంతాల్లో కూడా ఆకుకూరలు పండించడం వల్ల కూడా మీకు అనుకూలవంతమైనటువంటి పంట లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక పళ్ళ విషయంలో అరటి పంట తక్కువగా వేశారు, ఇక్కడ బత్తాయి బాగా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నల్గొండ జిల్లా కానివ్వండి, అలాగే మహబూబ్నగర్ ప్రాంతంలో కూడా మీరు జహీరాబాద్ ప్రాంతంలో కూడా ఈ బత్తాయి పంటలను కనుక పండిస్తే లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించండి. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులకి ఈ సమయంలో కనుక మీరు ఈ పంటలు వేస్తే తప్పకుండా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది జూన్లో వేయకుండా జూలైలో వేసే ఉంటుంది. జూలై విషయాల్ని మీకు జూన్ నెలాఖరు మధ్యలో మీకు నేను ఏ పంటలు వేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. రైతు సోదరులందరూ కూడా మంచి పంటలు పండి దేశ అభ్యున్నతికి, అలాగే రైతు కడుపు నిండా భోజనం చేసి, రైతు జేబు నిండా ధనం ఉండి, రైతు బ్యాంకులలో కూడా కనీసం ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో కనీసం బ్యాంక్ డిపాజిట్లో 4 లక్షల రూపాయలు మినిమం ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండేట్టుగా చూడాలని ఆ యొక్క అన్నపూర్ణని, ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ మన రైతు సోదరులందరూ కూడా అఖండ ఐశ్వర్య, ఆరోగ్య, ఆనంద యోగాలు, ఎటువంటి ప్రమాదాలు లేకుండా పాడి అలాగే పంట రెండు అద్భుతంగా పండాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.